మనోహరుడా నా యేసయ్యా. మనకందరికీ పరిచయమైన వాక్య భాగం నుండి లూకా సువార్త 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఏలియా దినముల యందు 3 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఆమేన్. ప్రార్థన కళ్ళు నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడైన మా తండ్రి, వాక్యమైన మా యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ పగటి వేళ మీ పాదాల వద్దకు వస్తూ ఉన్నామయ్యా. మీ మాటలు వినుటకు ఆశతో మీ సన్నిధిని అపేక్షిస్తున్నాం. ప్రభువా, మీ వాక్యములో నుండి మా హృదయాలతో మాట్లాడండి. వాక్య సంబంధమైన దీవెన ఆశీర్వాదములను మీరు మాకు దయచేయండి. వినగలిగిన చెవులు, గ్రహించవలసిన హృదయమును దయచేయండి. మీ వాక్యమును వినుచుండగా వాక్య సంబంధమైన దీవెన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎదిగా చెప్తాను ఆమేన్. ఇంకోసారి చదవండి ఇదే మాట. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ వాక్యములో చదవబడిన ఈ వాక్యంలో ఒక స్త్రీని గురించి ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. ఆమె ఎవరంటే సారేపతు విధవరాలు. చాలా సార్లు మనం ఈమెను గురించి ధ్యానం చేశాం. సండే స్కూల్ నుండి సండే స్కూల్కి వచ్చిన పిల్లల కానుండి ఈ సంఘటన అంతా పిల్లలకి తెలుసు. సారేపతు విధవరాలు. ఈ సంఘటన అంతా ఏ విధంగా ఏ రీతిగా ఈలే అక్కడికి వెళ్ళాడు, ఆమె ఏ రీతిగా చనిపోదామనుకుని అర్థం చేసుకుంది. ఈ సంఘటనలన్నీ కూడా మనం ఎరిగిన సంగతులు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక ప్రశ్న, ఏమిటా ప్రశ్న అంటే, ఇశ్రాయేలు దేశంలో అనేక మంది విధవరాలు ఉన్నారు ఆ దినాల్లో, కానీ ఆ విధవరాలు ఎవ్వరి దగ్గరికి ఏలియా పంపబడలేదు. ఎవరి వద్దకు పంపబడ్డాడు? సారేపతులో ఉన్న విధవరాలు వద్దకే పంపబడ్డాడు. ఎందుకని? అనేక మంది ఉన్నప్పటికీ ఆమె దగ్గరికే ఎందుకు పంపబడ్డాడు? ఆమెను మాత్రమే దేవుడు ఎందుకని కనికరించాడు అని అంటే, ఆమెలో కొన్ని క్వాలిటీస్, కొన్ని లక్షణాలు, కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆమెకి కొన్ని అర్హతలు. దేవునికి స్తోత్రం. ఎవరికి? సారేపతు విధవరాలకి. అయితే ఆమెలో ఉన్న కొన్ని అర్హతలు ఏంటో, ఈ దినాన కొన్ని అనుభవాలు ఏంటో లేఖన భాగాల నుండి మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొదటిగా మనం చూస్తా ఉన్నప్పుడు, ఈ సారేపతు విధవరాలు, ఈమె ఇశ్రాయేలీయురాలు కాదు. ఈమె ఇశ్రాయేలీయురాలు కాదు. చదవండి ఒక మాట, రాజుల గ్రంథం
మొదటి రాజులు 17వ అధ్యాయం 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. ఈ సారేపతు అనేటువంటి ఊరు లేదా ఆ గ్రామం దేనికి సంబంధించిందంటే సీదోను పట్టణానికి సంబంధించింది. అంటే ఇప్పుడు ఈమెది ఏ జాతి? సీదోనీయురాలు ఈమె. ఎవరు? ఈమె ఇశ్రాయేలీయురాలు కాదు. ఈమె సీదోనీయులు అంటే ఎవరంటే యెహోషువ ఇశ్రాయేలీయుల కానాను దేశాన్ని స్వాధీనపరుచుకునే సమయంలో యెహోషువతో పాటున్న మరి కొంతమంది యుద్ధ వీరులు కానాను దేశాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకోకుండా కొంతమంది అన్యులను అక్కడ వదిలిపెట్టారు. కొంతమంది అన్య జాతి వారిని అక్కడ వదిలిపెట్టేశారు. వారిని తరిమి వేయలేదు, వారిని హతం చేయలేదు, వారిని వెళ్ళగొట్టలేదు. వారు కూడా ఇశ్రాయేలీయులతో పాటు కలిసి నివసించటం, అయితే కలిసి నివసించటం మాత్రమే కాకుండా ఏదైనా పరిస్థితి వస్తే ఇశ్రాయేలీయులకు ప్రక్కలో బల్లెములాగుంటున్నారు. ఎవరు? ఈ సీదోనీయులు గాని కనానీయులు గాని వీరంతా. అయితే ఈమె ఇప్పుడు ఏ జాతికి సంబంధించిన స్త్రీ? ఈమె ఏలియా కాలంలో దెయ్యం లాంటి ఒక మనిషి ఉంది కదా, ఎవరామె? యెజబెల్. భయంకరమైనటువంటి క్రోధంతో నిండినటువంటి స్త్రీ. 16వ అధ్యాయం 31వ వచనం చదవండి. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన అనుకొని సీదోనీయులకు రాజైన యెజ్బయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహము. అంటే ఇప్పుడు యెజబెలుది ఏ జాతి? సీదోను జాతి, సీదోనీయురాలు యెజబెలు. అలాగే ఈ సారేపతు విధవరాలు కూడా సీదోనీయురాలు. ఈ ఏమాత్రం ఇశ్రాయేలీయురాలు కానే కాదు, ఒక అన్యురాలు. ఒక మాటలో మన మాటలో చెప్పుకోవాలంటే ఆమె ఒక విశ్వాసి కాదు. ఎవరు? ఒక అన్యురాలు. ఆమె ఇశ్రాయేలీయుల పట్టణాల్లో లేదా ఇశ్రాయేలీయుల గోత్రాల్లో ఇశ్రాయేలీయుల జాతికి సంబంధించిన ఆమె కాదు. ఆమె ఒక అన్యురాలు. కానీ ఆమె అన్యురాలైనప్పటికీ, ఆమె సీదోను జాతీయురాలైనప్పటికీ కూడా దేవుడు ఏలియాను ఆమె దగ్గరికి ఎందుకు పంపించాడు తెలుసా? మనం ఆరాధించే దేవుడికి ఏ మాత్రము పక్షపాతం లేదు. స్తోత్రం కలుగును గాక. దేవుడు మన యేసయ్యకి పక్షపాతం లేదు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం చదవండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. అందరూ కుడి చేయెత్తి ఈ మాట నాతో చెప్పండి. దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఆమేన్. దేవునికి ఏమి లేదు? పక్షపాతం లేదు. మనకైతే పక్షపాతం. ఏమిటి పక్షపాతం? ఎవరితోనైనా ఒకసారి మాట్లాడామనుకోండి, మళ్ళా రెండోసారి మూడోసారి మాట్లాడుతున్నాం అనుకోండి, మరే మీరు ఏమిట్లు? ఏంటి మీరు ఏమిట్లు? మేము ఇట్లు. మీరేమిట్లు? సోదరా మేము ఇట్లు, మీరు అట్లు. అంటే ఏంటి? పలానా పొలం అన్నారు అనుకోండి. ఇక మనలే మీరైతే మీరు మేము ఓకే. మీ ఇంటి పేరేంటి? మా ఇంటి పేరు పలానా. ఓ అయితే నువ్వు నాకు బామ్మర్ది వరుస.
లేకపోతే తమ్ముడు వరుస అవుతావు, తోడుకోళ్ళు అవుతావు, ఈ ఇంటి బయట వాళ్ళందరూ నాకు ఫలానా వరుస అవుతారు అని. నిజంగా మనుషులలో ఏముంది? పక్షపాతం ఉంది, జాతి భేదం ఉంది, కుల భేదం ఉంది. నిజంగా ఈనాడు రాజకీయ వ్యవస్థ అంతా కూడా దేని మీద ఆధారపడింది? ఏ నియోజకవర్గంలో ఎక్కువ మంది కులస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించిన వారు నిలబెడతా ఉంటారు. నీతి అని, అవినీతి అని, మంచి అని, చెడుని చూసేది లేదు. దేన్ని బట్టి? మావాడే, మా జాతే, మా కులమే అని ఈరోజు అనేక మంది కుల వ్యవస్థలో బంధించబడిన వారే, కుల వ్యవస్థలో పీడించబడిన వారే తమ జీవితాన్ని శపించబడిన అనుభవాలనికి నడిపించుకుంటూ ఉన్నారు. అన్యుల కంటే కుల వ్యవస్థ. మరి విశ్వాసుల కంటే తెలుసా? మీదే చర్చి, మాది ఐపీసీ చర్చి. మాది ఐపీసీయే, మాది కూడా. అంటే మీది మాది ఒకటే చర్చిగా. స్తోత్రం కలుగును గాక. మీది మాది ప్రభుత్వగా. నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లలు, మనుషుల యొక్క జీవితాలు ఏముంటుంది? పక్షపాతం. కానీ మనం ఆరాధించే యేసుకు జాతి భేదం లేదు, కుల భేదం లేదు ఆయనకి, మత భేదం లేదు ఆయనకి. ఏ జనమైనా, ఏ జాతి అయినా, వాడు తెల్లోడైనా, నల్లోడైనా, వాడు ఆఫ్రికా అయినా, అమెరికా అయినా, భారతదేశమైనా, చైనా అయినా, ప్రతి జనములో నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి జనములో, ప్రతి జాతిలో నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. నిజంగా మనం బైబిల్ చదువుతున్నప్పుడు కొంతమంది ఉన్నారు ఇశ్రాయేలీయులు కాని వారు. వాళ్ళు ఎవరున్నారు? రూతు, ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు. ఆమె ఎవరు? మోయాబీయురా. కానీ ప్రభు ఆమెను చేర్చుకున్నాడు. ప్రైజ్ లార్డ్. రాహాబు అను వేశ్య, ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు, కానాను దేశస్తురాలు. కానీ ఆమెను కూడా ప్రభువు చేర్చుకున్నాడు. నయమాను సిరియా దేశస్తుడు. కానీ అతనిని కూడా ప్రభు ఏం చేశాడు? చేర్చుకున్నాడు, స్వస్థపరిచాడు. కొర్నేలి ఇశ్రాయేలీయుడు కాదు, ఎవరు? రోమీయుడు. కానీ కొర్నేలి ప్రార్థన ప్రభువు ఆలకించి పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. కానాను స్త్రీ. నిజంగా ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనుషులమైన మనకే కుల భేదాలు, జాతి భేదాలు, కానీ మన ప్రభువైన దేవుడు అందరికీ ఉపకారి అయి ఉన్నారు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరి కొరకు రక్తం కార్చాడు, అందరి కొరకు కలువరి శిలువలో బలిగా చేయబడ్డాడు. ఆయనకి ఏ విధమైన జాతి భేదాలు లేవు, మత భేదాలు లేవు, కుల భేదాలు లేవు, చర్చ్ డినామినేషన్ భేదానికి లేవు. ఆయనకు భయపడి ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వారిని ఆయన అంగీకరిస్తారు. ఇప్పుడు ఈ సారేపోతు విధవరాలు ఎవరు? ఏ జాతి? ఈమె సీదోనీయురాలు. కానీ ప్రభు ఈమెను అంగీకరించాడు, ప్రభు ఈమెను తెలుసుకున్నాడు, ప్రభు ఈమెను చేర్చుకొని ఈమె ఇంటికే ప్రవక్త అని ఏలియాను పంపాడు. కరువు కాలం అంతా ఈమెను పోషించాడు. కారణం ఏంటి తెలుసా? మరి ఈమె ఏ రీతిగా నడుచుకుంది అనంటే ఈమెలో ఉన్న మొదటి అనుభవం, మొదటి లక్షణం ప్రభువును ఎరిగి ఉండుట. మొదటి లక్షణం ఏంటి ఈమెలో? ప్రభువును ఎరిగి ఉండుట. యెహోవాను ఈమె ఎరిగి ఉంది. ఎందుకనంటే వారి తాతలు, వారి తండ్రులు వాళ్ళు చెప్తా ఉన్నారు, అమ్మా అసలు ఈ కానాన్ దేశం మనదే. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? నెఫీలు లాంటి వాళ్ళు. నెఫీలు అంటే ఒక్కొక్కడు 12 అడుగులు 13 అడుగులు ఎత్తుంటారు. కానీ ఇప్పుడు ఒకవేళ నెఫీలుడు పక్కన నిలబడ్డారు అనుకోండి, వాడి మోకాలు పక్కనే ఉన్నాయి. సోదరా, అంతంత ఎత్తుంటారు. ఎవరు? నెఫీలు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని చూస్తేనట ఆ నెఫీలుల దృష్టికి వీళ్ళు ఎలా కనబడ్డారంటే మిడతల మాదిరి కనబడ్డారు. మనం రాళ్ళమ్మా. కానీ ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడే, ఆ దేవుడు అంత బలాఢ్యులైన మన వాళ్ళందరినీ కూడా హతం చేసి ఎర్ర సముద్రాన్ని చీల్చి
యొర్దాను నదిని ఆరిపోజేసి మన దేశాన్ని వారికి ఇచ్చాడు. వారి దేవుడు ఎంతో గొప్పవాడో, వారి దేవుడు ఎంతో అధికుడో అని వారి తాతలు తండ్రులు ఎవరికి చెప్పేవారు? సీమోనులకు వాళ్ళకి చెప్తా ఉంటే ఈమె ఎవరి గురించి తెలుసుకుంటుంది? ప్రభువుని గురించి, యెహోవాని గురించి తెలుసుకుంటుంది. అందుకనే ఏలియా రాగానే అప్పం అడగగానే ఏమేమని తెలుసా? నీ దేవుడైన యెహోవా జీవము తోడు అంది. ఎవరి జీవము తోడు? ఆ మాట మాట్లాడే వాళ్ళు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా మంచి ఆత్మీయులు మాత్రమే ఆయన నామాన్ని ఉచ్చరిస్తారు, ఆయన పేరట ప్రమాణం చేస్తారు. ఇప్పుడు ఈమె అన్యురాలు, సిధోన్యురాలు, కానీ ఈమె ఏం పలుకుతుంది? యెహోవా జీవము తోడు అంటుంది. అంత మాత్రమే కాదు, ఏలియాను చూడగానే ఈమె గుర్తించింది. వచ్చింది ఎవరు? ఒక దైవజనుడు, ఒక ప్రవక్త అని. ఒక అన్యురాలై ఉన్నప్పటికీ దైవజనుడిని ఎలా గుర్తించగలిగింది? ఒక అన్యురాలు యెహోవా పేరట ఎలా ప్రమాణం చేస్తుంది అని అంటే ఆమె అన్యురాలే కానీ దేవుని గురించి ఆమె ఏమై ఉంది? ఎరిగి ఉంది. ఆమేన్. ఈరోజు నీ నా జీవితంలో కూడా మనము కూడా ఆమెలో ఉన్న ఈ లక్షణం మనకు కావాలి. ఏమిటి లక్షణం అంటే మనము కూడా ప్రభువుని ఎరిగి ఉండాలి. ప్రభు యొక్క పరాధిక్యతను ఎరిగి ఉండాలి. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎవరికైనా ₹1,00,000 అప్పు ఇవ్వాలనుకోండి, తెలిసిన వాళ్ళకి ఇస్తారా లేదా 2-3 సార్లు పరిచయం వాళ్ళకి ఇస్తారా? చెప్పాలి. తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం. ఎందుకని? వాళ్ళ గురించి మనకు తెలుసు, వాళ్ళ ఇల్లు ఎక్కడో మనకి తెలుసు, వాళ్ళ వ్యాపారం ఏమిటో మనకి తెలుసు. ఈ అప్పు తీసుకుంటే వాళ్ళు తిరిగి మరలా ఎట్లా వారు కట్టగలరో మనకి తెలిసి అప్పుడు మనం వారికి సహాయం చేస్తాం. ఒకవేళ మనం ఎవరినైనా వెళ్ళి సహాయం అడగాలనుకో, ముక్కు మొహం తెలియని వెళ్ళామని అడుగుతావా? అడగం. పోనీ ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరైనా మన ఇంటికి పిలిచి కూర్చోబెట్టి టీచి పంపిస్తామా? ఒకవేళ వాళ్ళకి ఎవరు నైన్ పాత్రం అంటాం. స్తోత్రం కలుగును గాక. మనం ఏదైనా ఇవ్వాలన్నా, మనం ఏదైనా సహాయం అడగాలన్నా, ఎవరైనా మన ఇంటికి చేర్చుకోవాలన్నా మనకు వారి గురించి ఏమై ఉండాలి? చెప్పాలి. తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే మనం వారిని చేర్చుకోగలం. తెలిసి ఉంటేనే వారిని మనం సహాయం అడగలం. కాబట్టి ఈ రోజున నా ప్రియమైన దేవుని పిల్లరా, మనం లోక మనుషుల గురించి తెలుసుకునే దానికంటే కూడా మనం దేవుని గురించి అధికంగా మనం తెలుసుకున్న వారమై యుద్ధము గాక. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రుల గురించి బాగా తెలుసు. ఎవరి గురించి? ఎట్లా ఆయుష్ చేయాలి వాళ్ళ అమ్మని, ఎట్లా ఆయుష్ చేయాలి నాన్నని, ఏ మాటలు మాట్లాడితే నాకు తెలుసులే, స్తోత్రాంగలును గాక, నాకు తెలుసులే, నువ్వు ఎట్లా చేస్తావు నాకు తెలుసులే, నువ్వు ఎట్లా నడుచుకుంటే నాకు తెలుసులే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అన్నారా ఏమని? నాకు నీ గురించి నాకు. ఇప్పుడు ఈ మాట మనం ఎవరితో అన్నారు తెలుసా? యేసయ్యా నీ గురించి నాకు తెలుసు. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంతో ప్రేమ గలవాడో నాకు తెలుసు. చదవండి మాత్రం తిమోతికి రాసిన పత్రిక చదవండి. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక. తిమోతికి రాసిన 2వ పత్రిక ఎన్నో వచ్చిన తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత నేను శ్రమను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. అందరూ కుడి చేపకెత్తి నాతో చెప్పండి. నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ఇంకోసారి చెప్పండి. నేను నమ్మిన యేసయ్యను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ఆమేన్. యేసయ్య తెలుసయ్యా నీ గురించి నాకు. పౌలు గారు అంటున్నారు, తిమోతి నేను ఈ శ్రమను అనుభవిస్తున్నాను కానీ నా దేవుడు ఎటువంటి వాడు నాకు తెలుసు, ఆయన ప్రేమ నాకు తెలుసు,
ఆయన కాపుదల నాకు తెలుసు, ఆయన పరిశుద్ధత నాకు తెలుసు. ఇదిగో ఆయనని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడ. ఆమేన్. ఆయనను సిగ్గుపరచడు. ఆయన నాకు అప్పగించాడే. చదవండి, చదవండి, మన చదవండి. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు, ఆయన నాకు అప్పగించాడే. అప్పగించిన పరిచర్య, అప్పగించిన బాధ్యత రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముతున్నాను. స్తోత్రం కలుగును గాక. గట్టిగా నమ్ముతున్నాడంట. ఎందుకని గట్టిగా నమ్ముతున్నాడు? నాకు తెలిసాయా, నేను కన్నీళ్ళు గట్టి ప్రార్థన చెప్పే ఏసయ్యా అంటే నన్ను క్షమిస్తున్నా, నాకు అవసరతలు తీరుస్తూ అబ్రహామా అని కొడుకుని కొండ మీద తీసుకొచ్చి బలి అబ్రహాముకు ముందే తెలుసు. ఎందుకని? ఆయన నరబలి కోరేవాడు. ఒకవేళ నా దేవుడు భూమి నేను బలిస్తాను, నన్ను చూస్తే నీకేం కావాలి అబ్రహామా అంటాడు. నా కుమారుడు కావాలయ్యా అంటాడు. బూడిదలను నా కుమారుడిని మరలా నాకు తిరిగి తీసుకొస్తాను. ఆ సంగతి తెలుసు నాకు. ఈ ప్రతిమకు మొక్కకపోతే మమ్మల్ని తీసుకెళ్లి 700 అగ్నిగుండంలో పడేస్తాం. పడేనే మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. మా దేవుడి గురించి మాకు తెలుసు. అగ్నిగుండం ఎదుటి వాళ్ళు చెప్పిన మాట మా దేవుని గురించి మేము ఎరిగిన్నాం. సింహాల బొమ్మలు పడేస్తాం. మా దేవుని గురించి మేము ఎరిగి ఉన్నాం. కనుక ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో మనం దేవుని గురించి ఎరిగి ఉన్నట్లయితే మనం పరిపూర్ణంగా ఆధారపడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు పరిస్థితి ఏమైందంటే అన్ని తెలిసినోడికైనా చెప్పొచ్చు అక్క. చెప్పండి, ఏమి తెలియనోడికైనా చెప్పొచ్చు అక్క. ఈ సగం తెలిసి సగం తెలియదు ఉంటారే, సగం సగం బ్యాచ్. ఏ బ్యాచ్? ఇలా ఆది కాండం మాత్రం తెలుసు, ప్రకటన గ్రంథం తెలియదు. స్తోత్రం కలుగును గాక. పిల్లరా, అటువంటి స్థితులను విడిపించబడి అలా కాదు, మనము పూర్తిగా దేవుడిని మనము ఎరిగి ఉండాలి. ఇప్పుడు ఆ సారెపోతు విధవరాలు ఏం చేసింది? యెహోవా జీవంతో అంటుంది, ప్రవక్త అంటుంది, ఇదిగో యెహోవా నామములో ప్రమాణం చేస్తున్నాను అంటుంది. ఆమె అన్ని రోజులైనా కానీ ఆమె దేవుని గురించి పూర్తిగా ఎరిగి ఉంది. కనుక ఈ రోజున యేసయ్య మనస్సు మనం గ్రహించుదుముగాక, ఆయన శక్తిని గ్రహించుదుముగాక, ఆయన బలమును గుర్తించుదుముగాక, ఆయన ఐశ్వర్యవంతుని ఎరుగుదుముగాక. ఆమేన్. సర్వకృపానిధివి. కాయలు కలిగి వర్పాలు అయ్యయ్య పత్రం బ్యాడన పత్రం అడిగా. సర్వకృపానిధివి. చెప్పకూడదా? సర్వకృపా
కృపానికి అయిన దేవుడు, సంపదల గని అయిన వాడు. ఆయన గురించి మనం ఏమై ఉండాలట? ఎరిగి ఉండాలి. ఈమె ఎవరి గురించి ఎరిగి ఉంది? ఎరిగి ఉంది. రెండవ లక్షణం లేదా రెండవ అనుభవం ఏమి లేదయ్యా, ఆ పురుగులు మన అబ్బం వేసుకొని తిని చచ్చిపోదాం అనుకున్నామంటే ఆ ఏలియా గారు ఏమన్నారు? అదే మీరు అనుకో, అమ్మా నువ్వేం బాధపడబాకమ్మా, ఒక నెల మొట్ట బియ్యం తినంటామా. కానీ ఆయన అట్లా ఆ మొదటి అబ్బాన్ని నా దగ్గరికి తీసుకున్నాడు. మొదటి అప్పమును నా దగ్గరికి తీసుకున్నాడు అన్నప్పుడు ఉన్నది కొంచెమే. ఆమె దగ్గర ఉన్న అప్పం ఎంత ఉంది? కొంచెమే ఉంది. కానీ ఆ కొంచెం తీసుకుని వచ్చి ఏలియా చేతికి ఇచ్చింది. నిజంగా ఆ రెండవ అనుభవం తెలుసా? విశ్వాసముతో కూడిన క్రియ. ఏంటి చెప్పండి? చదవండి యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి. విశ్వాసమునకు ఏముండాలి? క్రియలు కావాలి. నా వైపు చూడండి. విశ్వాసము, క్రియలు. మళ్ళీ చెప్పండి. అయితే ఈ రెండు మనకు కావాలి. ఇప్పుడు ఒక చేతితో చేసిన దానికంటే రెండు చేతులతో మనమైతే త్వరగా పనిని చేయగలం, త్వరగా ఏదైనా జరిగించగలం. అలాగే పక్షి పైకి ఎగరాలంటే దానికి రెండు రెక్కలు కావాలి. ఒక రెక్కతో ఏ పక్షి ఎగరగలుగుతుందా? ఎగరలేదు. పక్షి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే దానికి ఖచ్చితంగా రెండు రెక్కలు అవసరమైంది. అలాగే మన ఆత్మీయ యాత్రలో మనకు ఒక్క విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు. ఏం కావాలి? క్రియలతో కావాలి. క్రియలు లేని విశ్వాసము చెప్పాలి. క్రియలు లేని విశ్వాసము మృతమత. ఇప్పుడు ఆమె కొన్నది కొంచెమే, ఆ కొంచెం తీసుకొని వచ్చేస్తుంది. నిరుపేదరాలు, పేదరాలు ఆమె. ఆమె దగ్గర అది తప్ప వేరేది లేదు. ఆ కొంచెమే ఉన్నప్పటికీ విశ్వాసంతో దేవుని గురించి తెలుసు కనుక, దైవజనుని వాక్కు గురించి తెలుసు కనుక ఆ విశ్వాసంతో తీసుకుని వచ్చి దైవజనుడికి ఇచ్చిందంటే, నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లగా లేఖనాల్లో రాయబడి ఉంది, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఏం చేస్తున్నారట? ఈరోజు మనం దేవుని పనికిచ్చే ప్రతి కానుక, దేవుని పని కొరకు మనం అర్పించేటువంటి అది 10వ భాగం కానివ్వండి, కృతజ్ఞత కానుక కానివ్వండి, అది అర్పణ కానివ్వండి, ప్రతిదీ మనం ఎలా చేయాలి? సనుగుకుంటూ, కొనుక్కుంటూ, బలవంతంగా కాకుండా ఎలా ఇవ్వాలి? ఉత్సాహముగా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం. ఇప్పుడు ఈమెలో సనుగుడు లేదు, కొనుగుడు లేదు. పైగా అది ఉన్న స్థితి కాదు. ఏ స్థితి? లేని స్థితి. లేని అదే ఆమె దగ్గర ఉంది. ఇక తిని చచ్చిపోదాం అనుకుంటుంది. దాన్ని తీసుకుని వచ్చి దైవజనుడి చేతిలో పెట్టింది. నా ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా మనం విశ్వాసంతో క్రియ చేస్తే ఆ క్రియ జీవము కలిగి కనబడతా ఉంటాయి. ఆమేన్. నిజంగా ఈ లాక్డౌన్ లో కూడా సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం. పనులు లేకపోయినా, ఒక్కొక్క పూట పనికి వెళ్ళినా, కొంతమంది నమ్మకంగా తమకు వచ్చిన దానిలో నుండి మందిర స్థలానికి కానివ్వండి, అలాగే పరిచర్య సేవకుల అవసరత నిమిత్తమై కానివ్వండి, నమ్మకంగా ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే కొంతమంది ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. వాళ్ళు కూడా ఇవ్వబోతున్నారు. మందిరం కట్టినప్పుడు డబల్ ఇవ్వబోతున్నారు. ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఈ డబల్ ఎందుకని? ఇదొక మాట, అదొక మాట. ఆమేన్. నిశ్చయంగా నా ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసముతో కూడిన క్రియ. ఏ క్రియ?
ప్రియ దేవుని పిల్లలు ఆ విశ్వాసంతో కూడిన క్రియ ఉత్సాహంగా దేవుని పని కొరకు మనకున్న దానిలోని లేని స్థితిలో కూడా కొన్నిసార్లు మనం పరీక్షించబడతా ఉంటాం. ఏ స్థితిలో? లేని స్థితిలో. ఇప్పుడు ఈమెకున్నది ఉన్న స్థితి కాదు, ధనవంతుల స్థితి కాదు. ఏ స్థితి? లేని స్థితి. ఆ లేని స్థితిలో కూడా ఏం చేస్తుంది ఈమె? విశ్వాసంతో తీసుకొని వచ్చి అర్పించింది. కనుక ఇటువంటి విశ్వాసముతో కూడిన అర్పణ మనం దేవుని దగ్గర తీసుకొని రావాలి. హల్లెలూయా. చాలా మంది ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమైపోతున్నారు. అప్పుల సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత సతమతం అవడానికి నిశ్చయంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి పిసినితనం. ఏతనం? పిసినితనం. 2 దుబారా. ఏంటి దుబారా అంటే? ఒకటేంటి? దేవునికి ఇచ్చే విషయంలో కొంతమంది ఏం చేస్తుంటారు? పిసినితనంగా కొసరు దాచిపెడతారు. రూపాయి అని. స్తోత్రం. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ రాస్తాడు, బిల్లు ఇద్దుగో ఎంత. ఏం చేయలేక అదే పోయింది. మరి కొంతమంది అట్లా దుబారా ఉందంటే ఇక ముందు చూసుకునే పని లేదు, వెనక చూసుకునే పని లేదు. ఈ 2 దేవునికి ఇష్టం ఉండవు. బాగా పెట్టుకోండి. ఏంటి? పిసినితనం ఉండకూడదు. అలాగే దుబారా కూడా. దుబారా ఎందుకు? దేవుడు ఇవ్వాలి కదండి, ఖర్చు పెట్టాలి కదండి. ఒక మాట మీకు చెప్పిన, యేసు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టాడు? వాళ్ళందరూ పురుషులే కదా. స్త్రీలు ఎంతమంది ఉంటారు? 5,000 మంది పురుషులు ఉన్నారంటే ఒక మాట చెప్పన, సంఘాల్లో పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. పురుషులు 10 మంది ఉన్నారనుకోండి, స్త్రీలు 50 మంది ఉంటారు. డబల్. స్తోత్రం కలుగునుగాక. మరి అంత డబల్ కాకపోయిన స్త్రీలు ఒక 10,000 మంది తీసుకుంటారు. మరి పిల్లలు మొత్తం 25,000 మంది ఉంటారు. దేవుడు వాళ్ళందరికీ ఏమి చేయడు? సమృద్ధిగా ఆహారం. ఈయన పక్క చేద్దాం. 5,000 మంది. ఎంతమంది? 5,000 మంది. బైబిల్ లెక్క ప్రకారం 5,000 మంది తిన్న తర్వాత, అందరు రొట్టెలు తిన్న తర్వాత ప్రభు శిష్యులు కూర్చున్నారు. అప్పుడు పంచిపెట్టారు కదా. కూర్చున్న తర్వాత, నానా వాళ్ళందరూ తినగా మిగిలిన మొక్కలన్నీ పోగు చేసుకురాపోండి. ఏంటి? మిగిలిన వాళ్ళు తినగా. చదవండి, యోహాను సువార్త చదవండి. మాట చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 11-12 వచనం చదవండి. వారు తృప్తిగా తిన్న తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయుడని. మీకు అందరికి పలారం పెట్టి కింద పని పలారం అర్థమంటే మీకు ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉండదమ్మా? స్తోత్రం కలుగుగాక. రొట్టెలు పెట్టారు, వాళ్ళందరూ తృప్తిగా తిన్నారు. తిన్న తర్వాత ఏమంటాడు ఆయన? నష్టపోకుండా మిగిలిన మొక్కలను పోగు చేయమన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా మళ్ళీ పోగు చేస్తున్నారు. ఏంటయ్యి? మిగిలిన మొక్కలన్నీ పోగు చేస్తే ఏమైపోయాయి? 12 గంపలు అయిపోయా. మనిషికో గంప అయిపోయా. మొత్తం ఎంతమంది? పోగు చేస్తే గంప. వయసురా 12 మందికి 12 గంపలు సమృద్ధి. ఎందుకంటే ఏమి కూడా ఏం పోకూడదు? నష్టపోకూడదు. అందుకే మన దగ్గర తమ్మి పాస్టర్ వచ్చినప్పుడు అనుకుంటే చెప్పారంట, ఏమనంటే అన్నం పారేయకూడదు. ఏం పారేయకూడదండి? అన్నం పారేయకూడదు. వయసురా. ఎందుకంటే కొంతమంది కొండాలు ఉండేయటం పారేయటం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉండేది 10 మంది అనుకోండి, 10 కేజీలు అన్నం. అంత ఏం చేయటం? పైగా ఇప్పుడు పెట్టి వచ్చిందిగా. పెట్టా. ఏం పెట్టా? సర్ది పెట్టా. ఏం పెట్టా? అది వరకు ఏదైనా ఉందనుకోండి, ఏం చేసేవాళ్ళు? ఆ మరుసటి తినేసి ఉదయానికి ఖాళీ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. సోదరా అనుకునేవాడు నృత్యవాడికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్టగా సర్దిపెట్టులో పెట్టి ఆ కూర, ఆ మరుసటి రోజు అదే కూర, మళ్ళీ ఆ మరుసటి రోజు అదే కూర.
దాన్ని ఏం చేసుకోవడం మళ్ళీ అందులో పెడతాం. స్తోత్రం కాక. ఒక్కసారి వండింది 3 రోజులు తిని ఏం పట్టుకోండి తెలుసా? ప్రైజ్ లార్డ్. సర్దిపెట్టే ప్రభావం ఇదంతా. కొంతమంది ఇట్లా బిజినెస్ వాళ్ళుగా తయారవుతుంటే ఇంకొంతమంది ఏమైపోతున్నారు? ఇప్పుడు అవి ఇవి 2 ఉండకూడదు మనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉండకూడదు, పిసిరితనం ఉండకూడదు, లిమిట్. నిశ్చయంగా ఒక లిమిట్ అనేది కావాలి మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నియంత్రణ స్వభావం కావాలి. ఆ నియంత్రణ కావాలి అంటే జీతం శాలరీ చేతిలోకి రాగానే ఆ చేతులు పట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలి. శాలరీ పట్టుకొని, శాలరీ ఇవ్వగానే నువ్వు చేయాల్సిందే జీతం తీసుకొని ఆ ఇంటికి వచ్చి ఇచ్చారు వాలంటీర్ పెన్షన్ ఇవ్వగానే పెన్షన్ పట్టుకుని ఏం చేయాలి? అయ్యా వచ్చి తెచ్చి ఇచ్చిన వాలంటీర్ దీవించు. కాగితం దీవించబడాలి ఆయన. పైసలా ఇవ్వాలి, కాగితం దీవించబడాలి. కాగితం రోగాలకు రూపులకు పోకుండా నిశ్చయంగా నా ప్రియమైన దేవుడి ఉత్సాహంగా విశ్వాసంతో మనం ఏది చేసినా దేవుడు దాన్ని ఖచ్చితంగా సఫలపరుస్తాడు. విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసంతో ఉండాలి. ఇంకా మనలో ఏముండాలి? ఇంకా విశ్వాసముతో కూడిన క్రియలు మనకి కావాలి. ఇప్పుడు ఈ సార్యాపత విధవరాలు మొదటి లక్షణం ఏంటి చెప్పాలి? దేవునిని ఎరిగి ఉంది. ఈమెలో 2వ లక్షణం ఏంటి? విశ్వాసంతో తనకున్న దాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిందంటే దైవజనుడికి ఇచ్చింది. ఆ దైవజనుడు దాన్ని భుజించాడు, ఆమె గారు ప్రార్థించాడు. ఆమె ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేటప్పటికి చక్కగా తొట్టిలో మరలా పిండి వస్తుంది, గుడ్డులో మరలా నూనె వస్తుంది, మరలా పిండి వస్తుంది, మరలా నూనె వస్తుంది. 3 దినాల నుండి పస్తులను ఒక పూట తింటున్నారు. ఇక సమృద్ధిగా ఏం చేశారు? అప్పాలు చేసుకొని శుభ్రంగా తాను తన కొడుకు తినేశారు. కడుపు నిండా తిన్న తర్వాత వెంటనే వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. ఎవరికి? నానా రే వెళ్ళి తాతను పిలిచినప్పో, తాతలకు తినలేదు వెళ్ళినప్పో. వెంటనే వాళ్ళ అత్తగారు గుర్తొచ్చింది. నానా వెళ్ళి మామని పిలిచినప్పో, నాన్న వెళ్ళి బాబాని పిలిచినప్పో, నాన్న వెళ్ళి వాళ్ళ పిలిచినప్పో అని ఆమె ఇంటి వారును అనేక దినములు ఆమె తినింది. ఇది నేను దాచిపెట్టుకుందా, ఈ కరువు కాలం అంతా నా ఒక్కదానికి అనుకోవట్లే. ఏం చేస్తుంది? ఆమె తినగా దేవుడు ఇంకా ఇతరులకు కూడా సమృద్ధినిస్తున్నాడు. ఆమె ఇంటి వారికి సమృద్ధినిస్తున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని వాగ్దానం అండి. ఏంటా వాగ్దానం? నువ్వు అనేక జనములకు మీ పక్కనలకు చూసి ఈ వాగ్దానం చెప్పండి. ఈ వాగ్దానం నీవు అనేక జనములకు ఇచ్చెదవు. ఇంకోసారి చెప్పండి ఇదే మాట. ఏమవుతావు నువ్వు? ఇప్పుడు మన వారికి భాషలో చెప్పండి. నీవు రాబోయే రోజుల్లో చాలా మందికి ఎదగబోతున్నావు. ఇచ్చే దానిగా, ఇచ్చేవాడిగా దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎట్లా అయిపోతున్నాడట? అప్పు అనేది కట్ చేసేసా. ఎందుకంటే మళ్ళీ అప్పులు ఇచ్చిన మళ్ళీ గొడవలు కొట్లాడితే స్తోత్రం కాక. దేవుడు ఏమన్నాడు? నువ్వు అప్పుగా అని ఇచ్చిన తర్వాత మళ్ళీ పీక్కోవడానికి మళ్ళీ పీక్కోలేక లాక్కోలేక బాధపడి, అందుకే ఇచ్చే వ్యక్తులుగా దేవుడు మన చూడు కాక. ఇప్పుడు ఏం చేస్తుంది? వాళ్ళందరికి ఇంటి వారందరికి అనగా మూడవ మాట. మొదటి మాట ఏంటి? రెండవ మాట విశ్వాసంతో కూడి క్రియలు చేస్తుంది. మూడవది తన ఇంటి వారికి భక్తిని కనపరుస్తుంది. చూద్దాం గడిగా ఏం చేస్తుందట? తన ఇంటి వారికి భక్తిని కనపరుస్తుంది. నిజంగా విధవరాలకు ఉండవలసిన ఆ లక్షణం ఇదే. ఏమిటి? ఇంటి వారికి భక్తిని కనపరచడం. చదవండి తిమోతికి రాసిన పత్రిక. తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని వీరు
మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును. ఇక్కడ ఈ అధ్యాయంలో విధవరాల గురించి రాయబడుతూ ఇంచుమించు 4 విషయాలు రాశారు. ఒకటి, అనాథ అయిన విధవరాలు. ఎవరు? అనాథైన విధవరాలు. 2, అందరూ ఉన్న విధవరాలు. ఎవరు? అంటే బంధువులు, రక్త సంబంధికులు అందరూ ఉన్న విధవరాలు. 3, వయస్సు పెద్దదైన విధవరాలు. ఎవరు? వయస్సు అంటే 60 సంవత్సరాల కంటే ఎక్కువైన విధవరాలు. 4, యవ్వనస్తులరాలైన విధవరాలు. అంతమంది ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన? ఒకటి అనాథైన విధవరాలు. 2, అందరూ ఉన్న విధవరాలు. 3, వయస్సు ఎక్కువైన విధవరాలు. 4, యవ్వనస్తురాలైన విధవరాలు అని ఆ విధవరాల గురించి చెప్తూ మొదటిగా అనాథైన విధవరాలు అనుకుందాం. ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకొని అక్కడ రాయబడి అనాథైన విధవరాలు. ఆమెకి ఎవరు లేరు, భర్త గాని తండ్రి ఎవరు లేరు, ఆమె ఒక్కతే అనాథ. ఇప్పుడు ఈ అనాథైన విధవరాలు ఏం చేయాలంటే దేవుని మీదనే తన నిరీక్షణను ఉంచుకొని, 5వ వచనం, దేవుని మీదే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపన చేయటందు ప్రార్థన చేయటందు రేయింబగళ్ళు కూడా గడిపితే ఆమె అడుగులు జారకుండా తప్పటడుగులు వేయకుండా ఆమె నిలకడగా నిలబడుతుంది. అంటే అనాథైన విధవరాలు రేయింబగళ్ళు ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. 2వది, అందరూ ఉన్న విధవరాలు అంటే ఆమెకు పిల్లలు ఉన్నారు, మనుమలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఇంటి వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆమె ఏం చేయాలంటే తమ ఇంటి వారందరినీ భక్తి మార్గంలోనికి నడిపించాలి. వారి కొరకు ప్రార్థన చేస్తూ, వారి కొరకు విజ్ఞాపన చేస్తూ, వారి కొరకు కన్నీరు విడుస్తూ తన ఇంటి వారందరికీ ఏం చూపించాలి? ఆమె భక్తిని కనపరచాలి. స్తోత్రం కలుగును గాక. 3, వయస్సు పెద్దదైనటువంటి విధవరాలు. ఈమెకి 60 సంవత్సరాలు వచ్చాయి. ఎన్ని? 60 సంవత్సరాలు. ఇప్పుడు ఈమె పరిశుద్ధులకు ఆతిథ్యం ఇస్తూ, ఎవరికి? పరిశుద్ధులకు ఆతిథ్యం ఇస్తూ, పరిశుద్ధుల పాదాలు కడుగుతూ, శ్రమ పడే వారికి సహాయం చేస్తూ, అంటే ఇప్పుడు ఈమె ఇంట్లో కాదు సంఘానికి సమాజానికి కూడా ఏమేమవ్వాలి? సహాయకారికి ఒక పెద్ద మనిషిలాగా నిలబెడతాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఎలాగా? ఒక పెద్ద 60 ఏళ్ళు విధవరాలు అని ఈ విధవరాలు ఏం చేస్తాడు ఆయన? ఒక పెద్ద తలకాయ కదా. నెరిసిన వెంట్రుకలు. వాక్యం తర్వాత వాక్యం. నెరిసిన వెంట్రుకలు మాకు ఎందుకంటే మేము రంగులు వేసుకోవాలిగా. స్తోత్రం కలుగును గాక. నలుపు కాకపోతే ఎరుపు వేసుకుంటాం, ఏం కాకపోతే నలుపు కాకపోతే ఎరుపు వేసుకుంటామండి, మాకు రంగులు కావాలిగా. అయితే నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇది ఎలా ఉంటుంది? సమాజానికి ఒక పెద్ద దిక్కు, పెద్ద మనుషులు. ఆ తర్వాత నెక్స్ట్ యవ్వనస్తులైన విధవరాలు. ఈ దేవుని వాక్యంలో అయితే అసలు యవ్వనస్తులైన విధవరాలు లెక్కలో చేర్చుంది అసలు. ఎందుకంటే వారు మరలా వివాహం చేసుకోవాలనుకుంటారు, వారిని లెక్కలో చేర్చవద్దు. ఎందుకంటే వారు మరలా వివాహం చేసుకోవాలనుకుంటారు. ఒకవేళ వాళ్ళకి వివాహం చేయకపోతే మరలా ఇంటింటికి తిరుగులాడుచు, ఆడదాన్ని మాట్లాడుచు వారు తమ యొక్క విశ్వాసాన్ని కోల్పోయి విశ్వాసపు ప్రశ్నలు అయిపోతారు. ఇప్పుడు సారేపోతే విధవరాలు ఏ కోణం? ఈ నలుగురు అనాథైన విధవరాలు కాదు, అందరూ ఉన్న అంటే ఆమెకు ఇంటి వారందరూ ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆమె ఇంటి వారందరికీ ఆమె ఏ కనపరుస్తుంది? ఇప్పుడు వాళ్ళందరూ కరువు, పనులు లేవు, పాటలు లేవు. ఏలియాగా పాస్టర్ గారు అక్కడ ఉన్నాడు. ఈయనేం చేస్తాడు? పొద్దున్న లేస్తే ప్రార్థన అంటాడు, మధ్యాహ్నం ప్రార్థన అంటాడు, సాయంకాలం ప్రార్థన అంటాడు. ఇక 3 పూట్ల ఆమె ఇంట్లో ఏం జరుగుతూ ఉంది? ప్రార్థన జరుగుతూనే ఉంది. ఆమె ఇంటి వారందరికీ ఆమె భోజనం ఏర్పాటు చేస్తా ఉంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా వచ్చిన వాళ్ళకు కూడా ఏం పడుతుంది? భోజనం పెట్టి పంపిస్తుంది. ఇంటి వారందరికీ భక్తిని కనపరుస్తుంది. హల్లెలూయా.
గట్టిగా చెప్తామా? నేను అనుకుంటాను ఈమె వయస్సు ఎంత ఉండొచ్చు అంటారు? నేను అనుకుంటాను ఒక 35, ఒక 40 సంవత్సరాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు? ఒక 35-40. అలా మధ్య వయసులో కూడా ఆమె తన ఇంటి వారందరితో భక్తిని కనపరుస్తారు. ఈరోజు మనము కూడా ఈ లక్షణం కావాలి. మన ఇంటి వారికి మన భక్తి కనపరచబడును గాక. ఏం చేయాలట? భక్తిని ఏం చేయాలి? కనపరచబడాలి. మన ఇంటి వచ్చి మన భక్తిని కనపరచాలి. ఒకసారి ఇట్లాగే మందిరంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఎలా రక్షణ పొందారు, మీరు ఎలా ప్రభువుని తెలుసుకున్నారు చెప్పండి అని పాస్టర్ గారు ఒక ఆయన మైక్ ఇచ్చాడు విశ్వాసులకి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఒక 30 సంవత్సరాలు ఒక స్త్రీ లేచి నిలబడి నేను నా 6 సంవత్సరాల ప్రాయం నుండే నేను చక్కగా రక్షించబడ్డాను, బైబిల్ చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను. ఆ దినము నుండి ఈ దినం వరకు ప్రభు తన కృపను నాకు తోడైంచాను. ఎందుకని ఎట్లా అని అంటే ఆమె చెప్పింది, నా తల్లి కూడా తన చిన్న ప్రాయంలో ఏం చేసింది? ప్రభువుని ఎరిగి ప్రభుని వెంబడిస్తా ప్రార్థన భక్తి కనపరుస్తా ఉన్నప్పుడు ఆ భక్తి ఎవరి మీద ప్రభావం చూపింది? వారి పిల్లల మీద ప్రభావం చూపింది. నిజంగా నీ భక్తి నీ బిడ్డల మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. నీ ప్రార్థన ఊరికే పోదు, నీ కన్నీరు ఊరికే పోదు. ఆమె నీ ప్రార్థన ఏ మాత్రం వృధా కాదంటే ఆ ప్రభావం ఖచ్చితంగా వారి మీద నిలిచి ఉంటుంది అన్నాడు. ఇప్పుడు మన బైబిల్లో తిమోతిని చదువుతున్నామే. ఈ తిమోతి ఎలా సేవకు వచ్చాడు తెలుసా? ఏ రోగం వచ్చి రాలా, సోదరం ఏ మరణం వచ్చి రాలా, లేకపోతే ఏ పాడైపోయి పనికిరానికి మళ్ళీ రాలా. ఎలా వచ్చాడు సేవకి? వాళ్ళ అమ్మ విశ్వాసం ఆ 2 విశ్వాసాలు మనలోకి వచ్చేసాయి. అమ్మ పేరేం పేరు? లోయి. తల్లి పేరేం పేరు? యూనికే. అమ్మమ్మలో లోయలో ఉన్న విశ్వాసం, తల్లి అని యూనికేలో ఉన్న విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? తిమోతిలోకి వచ్చింది. తిమోతికి రాగానే బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతుంది. ఎవరంక? పౌలు గారు కనుక ఎఫెసు సంఘానికి మంచి కాపరిగా తిమోతి నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సారే పద్ధతిలో ఉన్న మరొక లక్షణం ఏంటి? తన ఇంటి వారందరికీ ఏకీభవిస్తుందామె. మొదటి మాట దేవుని ఎరిగింది. రెండవ మాట విశ్వాసంతో క్రియ చేస్తుంది. మూడవ మాట తన ఇంటి వారందరికీ కనపరుస్తుంది, భక్తిని కనపరుస్తూ ఉంది. ఇట్లా జరుగుతూ ఉంది. కాలం ఇలా జరుగుతూ ఉండగా హఠాత్తుగా ఆమె బిడ్డకి మరణకరమైన వ్యాధి వచ్చేసింది. దైవజనుడు ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఆనందంతో భోజనం దొరికింది, మరణం తప్పించుకున్నాం అనుకుంది. వెంటనే ఆమె బిడ్డకి వచ్చింది? మరణం వచ్చింది. మరణకరమైన ఆ వ్యాధి బిడ్డకి రాగానే ఆమె ఒక మాట అంటుంది, దైవజనుడా నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేస్తున్నా. స్తోత్రం కలుగుని గాక. నువ్వు నా ఎద్దుకు రా నిమిత్తమేమి నా పాపమును జ్ఞాపకం చేస్తానికి వచ్చావా అంటే, తన బిడ్డకు ఒక వ్యాధి రాగానే ఆమెకేమి జ్ఞాపకం వచ్చింది? అన్యులకి విశ్వాసులకు ఉన్న డిఫరెన్స్ ఇదే. అన్యులకి బిడ్డలకి ఏదైనా వచ్చింది అనుకోండి, వాళ్ళు వెంటనే ఏమంటారు తెలుసా? నా బిడ్డకి వ్యాధి వచ్చిందంటే నా బిడ్డకి ఎవరో ఏదో చేసేసారు. ఏంటి? ఎవరో ఏదో చేసేసారు. ఏ దిష్టి తగిలేసింది నా బిడ్డకి. స్తోత్రం. 2 ఎండుమిరపకాయలు కనబడితే, 3 నిమ్మకాయలు కనబడితే, 4 కోడిగుడ్లు కనబడితే ఇంకా నాకెవరో ఏం చేసేసారు? నా బిడ్డకి చేశారు. అయితే విశ్వాసం అట్లా అనుకోండి. విశ్వాసం ఏం చేస్తారు తెలుసా? నా బిడ్డకి ఎట్లా వచ్చిందంటే ఎవరో ఏం అసలు ఆ థాట్స్ నాలో ఏదైనా లోపం ఉందా, నేను దేవునికి వ్యతిరేకమైన కార్యం ఏదైనా చేస్తాను. నిజంగా మనల్ని ఏం చేయలేవండి. ఎండు మిరపకాయలు ఏం చేయలేవు. స్తోత్రం కలుగుగాక. ఎండు మిరపకాయలు పట్టేసారు అనుకోండి, శుభ్రంగా ఇరిసి తాలింపులు వేసేసుకోండి అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం లేదంటే కోడిగుడ్లు అని వేసాడు, కోసుకోవడం, ఆమ్లెట్ వేసుకోవడం అంతే. పగలగొట్టు
నమ్మకాలను వేస్తే పిండుకొని పందరు వేసుకొని తాగడం అంతే. ఎందుకంటే మనలో ముట్టిన వాడు దేవుని కనుగొట్టున ముట్టిన వాడు మనకి ఏం చేయలేమంతే. రూపించబడుచున్నా ఏ ఆయుధముండినను రూపించబడుచున్నా ఏ చెప్పిన మాట సత్యం ప్రభు చెప్పిన మాట సత్యం నాకు విరోధమై వర్ధిల్లబోదని చెప్పిన మాట సత్యం ప్రభు చెప్పిన మాట సత్యం మనకి విరోధంగా రూపించబడిన ఆయుధమే నమ్మకాలు మనం ఏం చేస్తాం? ఆయుధమే వారు తెలియకపోతే అది నిమ్మకాయలు మిరపకాయలు కోడిగుడ్లు మేకులు అసలు మన విశ్వాసం మన రావాల్సిన ఆలోచన ఏంటంటే బిడ్డకి వ్యాధి రాగానే ఆమెకేమొచ్చింది? నాలో ఏమైనా దోషం ఉంటే నా బిడ్డ బతికింది. ఎందుకని? దైవజనుడు నా దగ్గర ఉన్నాడు, దేవుడు నిన్ను ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. ప్రవీసరా, ఒకవైపు దేవుడు ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు, మరొక వైపు దైవజనుడు పక్కనే ఉండి ప్రార్థిస్తున్నాడు, వాక్యం బోధిస్తున్నాడు. మరొక వైపు కుటుంబ ఆరాధన జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డకి ఏమొచ్చింది? మరణకరమైన వెంటనే ఆమెలో ఉన్న 4వ లక్షణం తన్ను తాను పరీక్షించుకుంటా. ఏం చేస్తుందండి? తను తాను పరీక్షించుకుంటుంది. దేవునికి స్తోత్రం. పరీక్షించుకున్న వెంటనే ఆమె చేసినవి ఆమెకు జ్ఞాపకం వచ్చాయి. అయ్యో, ఇదిగో ప్రభువుని ఎరుగక, దేవునికి వ్యతిరేకంగా, పరిశుద్ధతకు వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా, దేవుని వాక్యమునికి వ్యతిరేకంగా నేను చేసిన ఈ క్రియను బట్టే నా కుమారుడు మరణకరమైన వ్యాధి చేత బాధించబడుతున్నాడు. అయ్యో దైవజనుడా, నా పాపం నాకు జ్ఞాపకం చేయబడింది. నా బిడ్డ వ్యాధిగ్రస్తుడైతున్నాడయ్యా. ఏలి ఆ బిడ్డను తీసుకున్నాడు, ఎత్తుకొని తన గదులను తీసుకుని వెళ్ళాడు. ఆ బిడ్డ మీద పార చాచుకొని పడుకొని అయ్యా, నన్ను చేర్చుకుంది విధవరాలు, నాకు భోజనం పెట్టింది అయ్యా,
ఆమెలో ఏ లక్షణాలు ఉన్నాయి? ఒకటి, దేవుని ఎరిగి ఉన్నది. దేవుని ఎరిగి ఉంది. రెండో లక్షణం, విశ్వాసంతో కూడిన విశ్వాసంతో అపోదించింది, క్రియ చేసింది. మూడవ లక్షణం, ఇంటి ఇంటి వారందరికీ భక్తిని కనబరుస్తూ ఉంది. అయ్యా, ఇటువంటి ఇంత మంచి కుటుంబ పెద్దకు, ఇంత మంచి ఆత్మీయురాలకు, ఇంత మంచి భక్తి అయిన స్త్రీకి ఈ కీడు రాజేశావా అని ఏలియా ప్రార్థించగా, ఏలియా ప్రార్థన విన్న దేవుడు ఆ బిడ్డకు మరలా జీవనిచ్చాడు. ఆమేన్. ఆ బిడ్డ మరలా తిరిగి బ్రతికాడంటే మరణించిన వారిని కూడా మరణము తప్పించిన ప్రభువైన యెహోవా వశం. ఆమేన్. గట్టిగా. ఆమేన్. అందుకే ఒకవేళ ఇప్పటి వరకు ఏదన్నా జరిగితే వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, సోదరులు అడగటం, టింగిటింగులు అడగటం, సోదరా లేకపోతే చెరకు దోషాలు, చెరకు ఇవన్నీ మానేసాడు. మనం దేన్ని పరీక్షించుకోవాలి? ఆ చదువు పత్రిక చదువు, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక చివరి అధ్యాయం 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఏం చేయాలట? మనల్ని మనమే శోధించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ప్రభు బల తీసుకునేటప్పుడు మాత్రమే కాదు పరీక్ష, మన కుటుంబంలో జరిగే ప్రతిక్రియకు మళ్ళీ మనం ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. దేనిని? మన హృదయాన్ని, మన అంతరంగాన్ని శోధించి పరీక్షించి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరీక్షించుకున్నప్పుడు ఆమెకి ఏ జ్ఞాపకం వచ్చింది? తను చేసింది జ్ఞాపకం వచ్చింది. వెంటనే పశ్చాత్తాపపడి అడుగుతూ ఉండగా దేవుడు నిశ్చయముగా ఆమెకు సహాయము, ఆమె ప్రార్థనను విన్నాడు, ఏలియా ప్రార్థనను విన్నాడు, మృత మనిషితులను పైకి లేవనెత్తాడు. ఇట్లా జరిగి కొన్ని సంవత్సరాల తరువాత ప్రభువు యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట లోకాసు వార్తలో, ఇశ్రాయేలీయుల్లో అనేక మంది ఉన్నారు విధవరాండ్రులు, కానీ దేవుడు ఏలియాని ఎవరి దగ్గరికి పంపాడు? ఆమె ఒక అన్యురాలు. ఆమె దగ్గరికి ఎందుకు పంపాడంటే ఆమెలో ఈ లక్షణాలు. ఏ లక్షణాలు? ప్రభుని ఎరిగిందా. ఇంకా విశ్వాసంతో క్రియలు చేస్తుంది ఆమె. మూడవది, తన ఇంటి వారందరికీ భక్తిని కనపరుస్తూ ఉంది. ఇంకా తను తాను పరీక్షించుకుంటుంది. ఈ 4 అనుభవాలు ఆమెలో ఉన్నట్టును బట్టి నిశ్చయముగా ఆమె మీదకి రాబోయే ప్రతి శ్రమను ప్రభువు తొలగిస్తూ వచ్చాడు. ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆమెకి ఇచ్చాడు ప్రభువు. కానీ ఈరోజు మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయి, మన హృదయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మళ్ళీ మనం పరీక్షించుకుందాం. కలవంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాల చేత అడుగుదాం, ప్రభు పాదాల చేత మొరపెడదాం. యేసయ్యా కనికరించండి అయ్యా. థ్యాంక్ యూ మాస్టర్. దేవా కనికరించండి. అడుగుదాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండవద్దు. ఒక విధవరాలు దేవుడు మన ముందు ఉంచాడే, ఒక విధవరాలు మన ఎదుట ఉన్నదే. మరి మనం ఎలా ఉన్నాం? మన ఇంటి వారికి మన భక్తి కనపరచబడాలి. మన హృదయాలు మనం పరీక్షించుకోవాలి. మన ఆత్మీయ యాత్రలో మనం నడిపించబడినకు మళ్ళీ మనం దేవునికి అప్పగించుకోవాలి. ప్రభు వైపున చూద్దామా? యేసయ్యా, మాకు ఆధారమైన వాడవు నీవే, మాకు ఆశ్రయమైన వాడవు నీవే ప్రభువా. ప్రభు వైపున చూద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. దైవమానికి స్తోత్రమయ్యా. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రమయ్యా. ప్రార్థిద్దాం. ఇదొక శ్రేష్టమైన అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. శ్రేష్టమైన ధన్యతను ప్రభు మనకి ఇచ్చారు. శ్రేష్టమైన భాగ్యం మనకి ఇవ్వబడింది. మనం ఏ స్థితిలో ఉన్నాం పిల్లగా ప్రభుత్వం తీర్మానం చేద్దాం, నిబంధన చేద్దాం. యేసయ్యా, యేసయ్యా, దేవుని నీ గురించి నాకు తెలుసు. నేను ఎరిగి ఉన్నాను. ఎంత ప్రేమ గలవాడు, ఎంత కనికరములు గలవాడు నేను ఎరిగి ఉన్నానయ్యా. చూద్దాం, ప్రభుత్వం చూద్దాం, ప్రభుత్వం చూద్దామా, ప్రభుత్వం నిబంధన చేద్దామా? యేసయ్యా, నేను ఎరిగి ఉన్నానయ్యా. దయచేసి జీవితంలో కృప ఇవ్వండి.
అడిగిన ప్రార్థించండి. మనం పరీక్షించుకుందాం. ఏదైనా శోధన వచ్చినప్పుడు ఎదుటి వారిని నిందిస్తున్నావా? ఎదుటి వారి ఎదుట నిందను అవమానాన్ని కలుగుతున్నావా? లేదా నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకుంటున్నావా? జీవితమును పరీక్షించుకుంటున్నావా? ఏ స్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం? ఒక తీర్మానం చేద్దాం. యేసయ్యా సహాయించు. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ సమయంలో సారేపోతు విధవరాలను, ఆమెలో ఉన్న కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలు మీరు మా ఎదుట వచ్చారని, నిజముగా మేము కూడా మిమ్మల్ని ఎరిగి ఉండేవారిగా, మీ నీతిని మీ రాజ్యము ఎరిగి మిమ్మల్ని వెంబడించేవారిగా మమ్మల్ని పురుగొల్పండి. నా జీవితంలో పురుగొల్పండి ప్రభువా, పురుగొల్పండి. అదే రీతిగా నా తండ్రి అయా విశ్వాసముతో ఆనాడు ప్రభువా ఆమె కొన్నది కొంచెమే అయినప్పటికీ ఏ విధంగా సమృద్ధిగా ఇచ్చిందో, సనుగుకోటు బలవంతముగా కాక పూర్ణ హృదయముతో మీ పని కొరకు ఇవ్వగలిగినట్లుగా మా కష్టార్జితాలని మందిరానికి తేబడాలి. మా 10 విభాగాలు మీ సేవకు వాడబడాలి. దేవా, కష్టార్జితము మీద ఏర్పడిచారు. ప్రతి శాపము కట్టివేయబడాలి. ఇతరులకు ఇచ్చే అనుభవం నీ బిడ్డలలో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. అంటే స్థితిని బిడ్డలకు దయచేయండి ప్రభువా. మా ఇంటి వారి ఎదుట భక్తిని కనపరుచున్నట్లుగా, నా ఇంటి ఎదుట భక్తిని కనపరచబడినట్లుగా కృపొందండి దేవా. ఏదైనా శోధన వచ్చినప్పుడు మమ్మల్ని పరీక్షించుకోవడానికి, మా హృదయాల పరీక్షను కృపొందండి. సారేపాతు విధవరాల్లో ఉన్న ఆ లక్షణాలు, అనుభవాలు మాలో దయచేయమని, నాకు నేర్పించి నీ ఆజ్ఞల మార్గములో కడవరకు నడిపించుమని, సమస్త ఘనతయు మహిమయు ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. కొద్ది మాటలు మనకిలో ముద్రించును గాక. నామ పరిశుద్ధపరచబడును గాక. రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు మీకు నెరవేరును గాక. కావలసిన మధుగా ఇచ్చేది మొదల అపరాధులు చేస్తున్న క్షమించిన ప్రకారం అపరాధులను క్షమించును. మన శోధుడికి దుష్టుడు తప్పించును. రాజ్యము, శక్తి, మహిమా, బలం నిరంతరము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం పరిశుద్ధులకు కూడిన బిడ్డలకు చుట్టములకు తొలగిండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.